ఈరోజు మనం మన జీవితంలో చాలా ముఖ్యమైన ఒక సత్యాన్ని తెలుసుకోబోతున్నాం, మన నాలుక శక్తి గురించి. చాలాసార్లు మనం మాట్లాడిన మాటలు చిన్నవిగా అనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం చాలా పెద్దది. బైబిల్లో చెప్పబడినట్టు జీవమును మరణమును నాలుక శక్తిలో ఉన్నాయి. సామెతలు 18:21. ఈ ఒక్క వాక్యం మనకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మన మాటలు కేవలం శబ్దాలు కావు, అవి జీవాన్ని ఇవ్వగలవు లేదా గాయపరచగలవు. మనం రోజూ మాట్లాడే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. అది ఒకరి హృదయంలో ఆశను నాటవచ్చు లేదా బాధను పెంచవచ్చు. అందుకే మనం మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరం. ఈ సందేశంలో మన నాలుక ఎంత శక్తివంతమో, ఎందుకు మన మాటలపై జాగ్రత్తగా ఉండాలో, మరియు దేవునికి ఇష్టమైన మాటలను ఎలా మాట్లాడాలో మనం కలిసి అర్థం చేసుకుందాం. మన జీవితంలో చాలాసార్లు మనం మాట్లాడిన మాటల గురించి తరువాత ఆలోచించి అలా చెప్పకపోతే బాగుండేది అని అనిపిస్తుంది. ఒక చిన్న మాట, కోపంలో చెప్పిన మాట మనసును ఎంత లోతుగా గాయపరచగలదో మనం ఎప్పుడూ ఒకసారి అనుభవించాం. కానీ అదే మాట ప్రేమతో, దయతో చెప్పబడితే ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అందుకే దేవుడు మనకిచ్చిన గొప్ప వరాలలో ఒకటి మన నాలుక. ద బైబిల్ మనకు చెబుతుంది, జీవము మరణము నాలుక శక్తిలో ఉన్నాయి అని. అంటే మనం మాట్లాడే మాటలు కేవలం శబ్దాలు కాదు, అవి శక్తి. అవి నిర్మించగలవు, అవి కూల్చగలవు, అవి ఆశ ఇవ్వగలవు లేదా నిరాశలోకి నెట్టగలవు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. మనం రోజూ ఎవరికైనా నీవు పనికిరావు, నీవు ఏమీ చెయ్యలేవు అని చెబితే ఆ మాటలు వారి హృదయంలో గాయాల్లా మిగిలిపోతాయి. ఆ గాయాలు కనిపించవు, కానీ చాలా లోతుగా బాధిస్తాయి. కానీ అదే మనం నీవు చెయ్యగలవు, నేను నిన్ను నమ్ముతున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెబితే ఆ మాటలు ఒకరి జీవితంలో వెలుగును నింపుతాయి. జీసస్ క్రైస్ట్ మనకిచ్చిన ఉదాహరణ ఇదే. ఆయన ఎప్పుడూ ప్రేమతో, క్షమతో, ప్రోత్సాహంతో మాట్లాడాడు. పాపులనైనా ఆయన తిడలేదు, ప్రేమతో మార్చాడు. అందుకే మనం కూడా ఆయనలాగా ఉండాలి. మన నాలుకను నియంత్రించడం చాలా కష్టం. కోపం వచ్చినప్పుడు మనం ఆలోచించకుండా మాట్లాడేస్తాం, బాధలో ఉన్నప్పుడు కఠినంగా మాట్లాడేస్తాం. కానీ జ్ఞానం ఏమంటుంది అంటే, మాట్లాడే ముందు ఒక క్షణం ఆగు, ఆలోచించు, తరువాత మాట్లాడు. ఆ ఒక్క క్షణం మీ జీవితాన్ని, మీ సంబంధాలను కాపాడగలదు. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. కాబట్టి మన ప్రార్థన ఇలా ఉండాలి, ప్రభువా, నా మాటలు నీకు ఇష్టమైనవిగా ఉండనివ్వు. మనం నిజం మాట్లాడాలి, దయతో మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, విశ్వాసంతో మాట్లాడాలి. మన మాటల ద్వారా ఇతరులను నిర్మించాలి, కూల్చకూడదు. ఎందుకంటే చిన్న నాలుక, కానీ గొప్ప శక్తి. అది ఒక కుటుంబాన్ని నిర్మించగలదు లేదా విరగగలదు, ఒక స్నేహాన్ని బలపరచగలదు లేదా ముగించగలదు. కాబట్టి ఈ రోజు నుంచే మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదంగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు కూడా ఆశీర్వదించాలి. మనసు బాధపడినప్పుడు కూడా ప్రేమతో మాట్లాడాలి. ఎందుకంటే మన మాటలు మన హృదయాన్ని చూపిస్తాయి. మన హృదయం దేవునితో నిండి ఉంటే మన మాటలు కూడా ప్రేమతో నిండి ఉంటాయి. చివరిగా గుర్తుంచుకోండి, మీరు మాట్లాడే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. మీరు ఏ విత్తనం వేస్తే అదే పంట కోస్తారు. మంచి మాటలు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు మాటలు వేస్తే బాధలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి, ఆశీర్వాదంగా మాట్లాడండి, జీవాన్నిచ్చే మాటలు మాట్లాడండి. ఈ రోజు నుంచే మీ నాలుకను దేవుని చేతుల్లో పెట్టండి. ఆయన మీ మాటలను మారుస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో వినమ్ర హృదయంతో వచ్చాము. మా జీవితంలో నీవిచ్చిన వరాలన్నింటికీ నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా నీవు మాకిచ్చిన మా నాలుక కోసం నీకు ధన్యవాదాలు. ప్రభువా, చాలాసార్లు మేము ఆలోచించకుండా మాట్లాడి ఇతరులను గాయపరుస్తున్నాము. కోపంలో, బాధలో, అసహనంలో మేము చెప్పిన మాటలు ఇతరుల హృదయాలను నొప్పించాయి. ప్రభువా, మమ్మల్ని క్షమించుము. ఈ క్షణం నుండి మా మాటలు మారాలని మేము కోరుకుంటున్నాము. మా నాలుకను నీవు నియంత్రించుము. మేము మాట్లాడే ప్రతి మాట ప్రేమతో, దయతో, క్షమతో నిండియుండునట్లు సహాయం చెయ్యుము. ఇతరులను కూల్చే మాటలు కాకుండా నిర్మించే మాటలు మాట్లాడేలా మమ్మల్ని మార్చుము. ఆశనిచ్చే మాటలు, ధైర్యనిచ్చే మాటలు,
జీవాన్నిచ్చే మాటలు మా నోటి నుండి రావునట్లు కృపచెయ్యుము. ప్రభువైన జీసస్ క్రైస్ట్ లాగా మేము మాట్లాడాలని కోరుకుంటున్నాము. ప్రేమతో, సత్యంతో, కరుణతో. మా హృదయం శుభ్రంగా ఉండునట్లు చెయ్యుము. ఎందుకంటే హృదయంలో ఉన్నదే మా మాటలలో బయటికి వస్తుంది. మా మాటలు నిన్ను మహిమపరచునట్లు, ఇతరులకు ఆశీర్వాదముగా మారునట్లు మమ్మల్ని నడిపించుము. ఈ రోజు నుండి మేము నిర్ణయించుకుంటున్నాము. మా మాటలను జాగ్రత్తగా ఉపయోగిస్తాము. మా నాలుకను నీ చేతుల్లో ఉంచుతున్నాము. నీవు మమ్మల్ని మారుస్తావని విశ్వసిస్తున్నాము. ఈ ప్రార్థనను ప్రభువైన యేసునామంలో అడుగుచున్నాము. ఆమేన్.